గూగుల్ మ్యాప్ ద్వారా జరిగిన ఒక అసాధారణ సంఘటన 2 సంవత్సరాలుగా మిస్సింగ్ అయిన 83 ఏళ్ల పౌలిస్ లాండ్రేస్ కేసును ముగింపు తీసుకువచ్చింది. ఆమె 2020 నవంబర్ 2న బెల్జియంలోని అండ్రెస్ ప్రాంతంలో ఉన్న తన ఇంటి నుండి అదృశ్యమయ్యారు. ఆల్జీమర్స్తో బాధపడుతున్న ఆమెను పోలీసులు డ్రోన్లు, డాగ్స్క్వాడ్తో వెతికినా ఫలితం దక్కలేదు. ఈ కేసు 2 సంవత్సరాల పాటు పరిష్కారం అవ్వకుండా ఉండిపోయింది. కానీ అనుకోకుండా ఓ అజ్ఞాత వ్యక్తి గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫోటోలు పరిశీలిస్తూ అదే సమయంలో పౌలిస్ కనిపించిన దృశ్యాన్ని గుర్తించారు. ఆమె తెల్లని స్వెటర్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు ఫోటోలో స్పష్టంగా కనిపించింది. ఆ దృశ్యం ఆమె ఒక ఎదురింటి తోట వైపు వెళ్లినట్టు కనిపించింది. పోలీసులు ఆ ప్రాంతాన్ని మళ్లీ పరిశీలించగా ఆమె శవాన్ని తక్కువ దూరంలోనే కనిపెట్టారు. ఆమె ప్రమాదవశాత్తు నేలపై జారిపోయి ఉండొచ్చని, ఎక్కడికి వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన గూగుల్ మ్యాప్ వంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా నిజ జీవిత మిస్టరీలను పరిష్కరించగలదని నిరూపించింది. పోలీసులు ఆ దృశ్యాన్ని గుర్తించిన వ్యక్తిని ధన్యవాదాలు తెలిపారు. పౌలిస్ కుటుంబం తమ ఆవేదనను చివరికి ఒక ముగింపు లభించిందని భావించారు.